ఈరోజు బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన సందర్భంగా ఎన్నికలు పోయిన తదనంతరం బీసీలు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క నినాదాన్ని ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ బిల్లును పంపగా అది అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపితే ఆ బిల్లు కూడా ముందుకు వెళ్ళలేదు. దాని తర్వాత జీవో నెంబర్ 46ని తీసుకొచ్చి హడావుడిగా స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. దీనికి వారు చెప్తున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు 3,000 కోట్ల రూపాయలు రావాలి, ఆ 3,000 కోట్ల రూపాయలు ఆగిపోతున్నాయి, ఆ 3,000 కోట్లతో గ్రామాల అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఇలా హడావుడిగా ఎలక్షన్లు పెడుతున్న పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఉస్మానియా బీసీ జేఏసీగా ఇవాళ మేము పెద్ద ఎత్తున కూడా ఢిల్లీకి రావడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని నడిపించి ఆ రోజు తెలంగాణను సాధించుకున్నాం. మళ్ళొక్కసారి అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఒక పార్టీ ఏమో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది, ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఇలా కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన రక్షణ రావాలంటే, బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు కావాలంటే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టనంత కాలం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత, చట్టబద్ధత అనేది ఉండదు. కాబట్టి మేము ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఈరోజు బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన సందర్భంగా ఎన్నికలు పోయిన తదనంతరం బీసీలు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క నినాదాన్ని ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ బిల్లును పంపగా అది అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపితే ఆ బిల్లు కూడా ముందుకు వెళ్ళలేదు. దాని తర్వాత జీవో నెంబర్ 46ని తీసుకొచ్చి హడావుడిగా స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. దీనికి